నమస్కారం. సీడ్ క్యాపిటల్ రీసైక్లింగ్ లోన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఈ సమాచారం మరింత ఎక్కువ మందికి తెలుస్తుంది. ముందుగా ఎవరైతే సీడ్ క్యాపిటల్ ఫుడ్ ప్రొడక్ట్స్ కొరకు తీసుకున్నారో వాళ్ళు సక్రమంగా తిరిగి కట్టేసి ఉంటే యూనిట్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి రీసైక్లింగ్ సీడ్ క్యాపిటల్ కింద వాళ్ళకి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే కేవలం రూ. 75,000 వరకు రూ. 1 వడ్డీతో లోన్ తీసుకోవచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ముందుగా ప్రతి మండలంలో కూడా ఏపీఎం గారు సెర్ప్ సైట్ ఏదైతే ఉందో స్క్రీన్లో చూపించేలాగా సెర్ప్ సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే లైవ్లీవుడ్ సర్వీసెస్లో ఏపీఎంఎస్ఎస్ లైవ్లీవుడ్ సర్వీస్ అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తూ ఉంది. సో ఏపీఎంఎస్ఎస్ లైవ్లీవుడ్ సర్వీస్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే మండలానికి ప్రతి ఏపీఎం గారికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చ్ కోడ్ ఏదైతే ఉందో క్యాప్చ్ కోడ్ ఇక్కడ కనిపించేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో హోము, రిపోర్ట్స్, మెనూ, చేంజ్ పాస్వర్డ్ ఉంది. సో ఏదైతే మెనూ ఉందో మెనూలో ఫుడ్ ప్రాసెసింగ్ ఏపీపీ పైన క్లిక్ చేస్తే సీడ్ క్యాపిటల్ రీసైక్లింగ్ సీడ్ క్యాపిటల్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. సో రీసైక్లింగ్ సీడ్ క్యాపిటల్ స్క్రీన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఈ స్క్రీన్లో ఫీల్డ్స్ అన్నీ ఒకసారి గమనించండి. జీపీ నేము, వివో నేము, ఎస్హెచ్జి మెంబర్ నేము. సో సభ్యురాల యొక్క ఆధార్ నెంబర్ మనం వాడు సెలెక్ట్ చేసుకుంటూనే వస్తుంది. సభ్యురాలు ఇంటి అడ్రస్ టైప్ చేయాలి. అలాగే సభ్యురాల అకౌంట్ నెంబరు, బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ కూడా ఆల్రెడీ ఇంతకు మునుపు ఎవరికైతే సీడ్ క్యాపిటల్ ఇచ్చి అది సక్రంగా తిరిగి కట్టుంటారో వాళ్ళకే ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్గా అవి డిస్ప్లే అవుతాయి. ప్రస్తుతం సంఘ సభ్యురాలు చేపట్టిన కార్యక్రమం పేరు మనం ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ డిస్ప్లే అయ్యే కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం చేస్తూ ఉంది అనేది చూస్ చేసుకుంటాము. అలాగే నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ కోడ్ ఫ్రమ్ ఎన్ఆర్ఎల్ఎం. మనకి ఏదైతే ఎన్ఆర్ఎల్ఎంలో ఎంటర్‌ప్రెన్యూర్ ఇంతకుముందు ఆల్రెడీ వీళ్ళు 40,000 లోన్ తీసుకున్నప్పుడు ఒక కోడ్ జనరేట్ అయి ఉంటుంది. సో ఆ కోడ్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ యాక్టివిటీ వాళ్ళు గ్రూప్గా చేస్తూ ఉంటే గ్రూపు, ఇప్పుడు మనకి 99% ఇండివిజువలే కాబట్టి ఇండివిజువల్ పెడతాము. సో ఆ ఇండివిజువల్ అనేది ఇక్కడ మనం ఎంపిక చేసుకుంటాము. తర్వాత సంఘ సభ్యురాలు చేపట్టిన కార్యక్రమం మొదలుపెట్టిన తేదీ, నెల, సంవత్సరం అది ఆల్రెడీ మీకు ఫీల్డ్లో తెలిసి ఉంటుంది. లేకున్నా మనం ఆల్రెడీ ఇక్కడ ఏపీఎంఎస్ఎస్లో మీరు ఆల్రెడీ తీసుకున్న లోన్కి సంబంధించి యూసీ చేస్తున్న అక్కడ డేట్ ఉంటుంది, లేదా ఎన్ఆర్ఎల్ఎంలో కూడా డేట్ ఉంటుంది, అది చూసుకొనేయచ్చు. అలాగే సంఘ సభ్యురాలు చేపట్టిన కార్యక్రమం ఎంత మొత్తంతో ప్రారంభించారు అనేది ఇక్కడ నమోదు చేయాలి. దీంతోపాటు సంఘ సభ్యురాలు చేపట్టిన కార్యక్రమంలో ఎంతమంది పనిచేస్తున్నారు అనేది ఇక్కడ నమోదు చేయాలి. సంవత్సరానికి ఖర్చులు పోను వచ్చే లాభం ఎంత అనేది ఇక్కడ నమోదు చేయాలి. గతంలో తీసుకున్న సీడ్ క్యాపిటల్ ఎంత అనేది మన పేరు సెలెక్ట్ చేసుకుంటానే మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో మనం ఇక్కడ ఏమీ టైప్ చేయాల్సిన పని లేదు. తర్వాత ఇప్పుడు తీసుకోబోతున్న సీడ్ క్యాపిటల్ దేనికోసం ఉపయోగించుకుంటారు, ముడి సరుకులకి ఎంత, మిషనరీకి ఎంత, ఏ అండ్ బి. ఇక్కడ ఒకవేళ ముడి సరుకులకి 35,000 వేస్తే మిషనరీకి 40,000. మీకు ఇప్పుడు వాళ్ళకి దేనికి అవసరం, ఎంత అవసరం, మ్యాక్సిమం మనం 75,000 ఇస్తాం కాబట్టి ఆ 75,000 దేనికి ఎంత అనేది ఆ సభ్యురాలను అడిగి ఆ ప్రకారం మనం నమోదు చేయాలి. అలాగే ఇప్పుడు కావాల్సిన లోన్ అమౌంట్ ఇవి రెండు ఎంటర్ చేస్తేనే టోటల్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తాయి. సభ్యురాలు హెచ్ఓఈ లోన్ తీసుకున్నారా లేదా, అంటే హెచ్ఓఈ ఇప్పుడు ఎవరైతే పిఎంఎఫ్ఎంఏ కింద సీడ్ క్యాపిటల్ ఫుడ్ ప్రోడక్ట్స్కి మనం ఇచ్చామో వాళ్ళు ఇంకా అది పెంచుకోవడానికి పిఎంఎఫ్ఎంఏ కింద మనకు బ్యాంక్స్లో వివిధ రకాల ఫుడ్ ప్రోడక్ట్స్కి 35% సబ్సిడీతో లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అట్లా ఏదైనా బెనిఫిషరీస్
మనం ఇప్పుడు రీసైక్లింగ్ పెట్టే వాళ్ళకి వాళ్ళ హెచ్ఓయు కూడా ఇప్పటికే తీసుకో ఉంటే యెస్ పెడతాము. లేకుంటుంటే వాళ్ళకి ఈ కార్యక్రమం గురించి తెలియజేసి నెక్స్ట్ టైమ్ తప్పనిసరిగా వాళ్ళు కూడా అది వినియోగించుకోవడానికి మనం కూడా ప్రోత్సహించాలి. ఇప్పటివరకు తీసుకోకపోతే నో పెడతాము. అలాగే సీడ్ క్యాపిటల్ మొదటిసారి తీసుకున్నప్పుడే ఉద్యమాదారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుంటాం కాబట్టి ఉద్యమాదారుని యెస్ పెట్టి తప్పనిసరిగా ఉద్యమాదారు నంబరేయాలి. అలాగే స్టేటస్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ అంటే ఎవరైనా ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి కాబట్టి అది ఇప్పటికే అందరూ ఉండాలి. తీసుకోకుండా ఉంటే తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. సో, ఆ లైసెన్స్ తప్పనిసరిగా యెస్ పెట్టినప్పుడు ఈడ ఉద్యమాదారు అయితే యెస్ పెడతానే ఉద్యమాదారు నంబర్ అడుగుతుంది. అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ యెస్ పెడతానే ఎఫ్ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు వాలిడేషన్. అంటే ఉద్యమాధార అయితే లైఫ్ టైమ్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఎఫ్ఎస్ఐ 1 ఇయర్ తీసుకుంటే మళ్ళా నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. 2 ఇయర్స్ తీసుకుంటే 2 ఇయర్స్ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి కాబట్టి అది ఎప్పుడు చేసుకున్నారు, ఎన్ని సంవత్సరాలు చేసుకున్నారు, ఆ నంబరు ఎప్పటి వరకు వాలిడేషన్ ఉంది అనేది ఇక్కడ మనం నమోదు చేయాలి. చివర్లో ఫోటో అప్‌లోడ్. సో, ఈ వివరాలన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి రీసైక్లింగ్‌లోనికి కేవలం 6% అంటే రూ. 1 వడ్డీతో 75,000 ఆ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి మనం ఫుడ్ ప్రొడక్ట్స్ ఇంకా వాళ్ళు ఎన్హాన్స్ చేసుకొని ఇంకా బిజినెస్ మంచిగా జరుపుకోవడానికి, ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ వచ్చేదానికి లోన్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటది. ఇది ఇప్పటివరకు తీసుకున్న సీడ్ క్యాపిటల్ బెనిఫిషరీస్‌లో కనీసం 30% బెనిఫిషరీస్ అయినా ఏదైతే రీసైక్లింగ్ సీడ్ క్యాపిటల్ ఉందో అది తప్పనిసరిగా వినియోగించుకోవాలనేది ఇప్పటికే మనకు అన్ని మండలాల్లో గూడా సెర్ప్ నుంచి, ఎస్ఆర్ఎల్ఎం నుంచి అలాగే ఎన్ఆర్ఎల్ఎం గైడ్‌లైన్స్ ప్రకారం రివ్యూ గూడా జరుగుతా ఉంది గాబట్టి, సో, దీన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతి మండలంలో గూడా తప్పనిసరిగా ఉపయోగించుకోవడానికి అది ఏ విధంగా అప్లై చేసుకోవడానికి దీన్ని తెలుసుకుంటారని ఆలోచిస్తున్నాము. అలాగే వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏదైనా డౌట్లుంటే ఇక్కడే మనకి పీఎంఎఫ్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఏదైతే మన బెనిఫిషియరీ ఎన్‌పి ఉందో ఇక్కడికెళ్ళి చూసుకొని ఆ మెంబర్‌కి తాలూకు సంబంధించినటువంటి వివరాలు ఏదైనా డౌట్లుంటే కూడా కన్సర్న్డ్ వివో, కన్సర్న్డ్ ఎస్ఎస్‌జి ఎవరికైతే లోన్ ఇచ్చామో వాళ్ళ వివరాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఈ స్క్రీన్‌లో చూసుకొని వాళ్ళ యొక్క ఉద్యమాధార్ గాని, వాళ్ళ యొక్క ఎఫ్ఎస్ఏ గాని మీరు అప్‌లోడ్ చేసుంటే ఇందులో ఉంటాయి. ఆ నంబర్‌లన్నీ కూడా తీసుకొని ఆ ప్రకారం మీరు మళ్ళీ ఆ మెనూలోకెళ్ళి వాళ్ళకి ఏదైతే రీసైక్లింగ్ సీడ్ క్యాపిటల్ ఉందో అక్కడ అప్లై చేయొచ్చు. సో, ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తారని తెలియజేసుకుంటూ, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఆహ్, తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే భవిష్యత్తులో మరొక వీడియోకి ఏదైతే మీకు అవసరం ఉందో దాన్ని కూడా మెన్షన్ చేసినట్లయితే తప్పకుండా వీలైనంత త్వరగా అవి కూడా చేస్తామని తెలియజేసుకుంటూ థాంక్ యూ.